హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మాది ప్రాన్స్ బిర్యానీ అండి. నాకు చికెన్, మటన్ ఇన్నిట్లోకి ఇష్టమైనది ఏంటంటే ప్రాన్స్ బిర్యానీ. నా ఫేవరెట్ అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే నేను అన్నీ మొదటే కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్గా దవర పెట్టుకొని దాంట్లో ఘీ యాడ్ చేసుకున్నానండి. ఘీ తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేస్తాను. అంటే నేనైతే మా ఇంట్లో 1 కేజీ అయితే సరిపోతుందండి. మా ఆఫ్టర్నూన్ అండ్ నైట్ 2 టైమ్స్ వచ్చేస్తుంది. దాని ప్రకారంగా నాకు అలవాటైపోయిందండి. మాకు ఎంత పడుతుంది, లేదు ఒక 2 కేజీస్ 3 కేజీస్ అలా చేయాలన్నా కూడా నేను ఈజీగా చేస్తాను. నాకైతే కొలతలు ఏమి ఉండవు. వాటర్ ఒకటి నేను కొలతగా తీసుకుంటాను. నాకు మామూలుగా తెలిసిపోతుందండి. ఇప్పుడు ఇవి వచ్చి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, టేస్టింగ్ సాల్టు, ఇంకా బిర్యానీలో వేసే ఆకు నేను మొత్తం వాడతానండి. జాంపత్రి, అది అనాస పువ్వు, స్టార్ అంటారు కదా, అవి మొత్తం నేను యూస్ చేస్తాను బిర్యానీలోవి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఆనియన్స్ వేసుకున్నాను. అవి కొంచెం వేగాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనము టోటల్గా బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి. దగ్గరగా ఉండాలి, బ్లాక్కి కొంచెం. అలా చేస్తేనే మనకు టేస్ట్ బాగా వస్తుందండి. నేనైతే అదే ఫాలో అవుతాను. కొంచెం బ్లాక్కి దగ్గరగా ఉన్న అప్పుడు నేను దాంట్లో ఇంకా మసాలాని యాడ్ చేసుకుంటాను. చూడండి, ఇంకొంచెం మనకు కలర్ రావాలి, ఇంకా రావాల్సి వస్తుందండి కలరు. నేను దీన్ని ఇంకా బిర్యానీ ఈజీనండి, అన్నీ మనం కట్ చేసి పెట్టుకుంటే. కానీ ఆనియన్ ఉంది కదా, అది వేగడానికి టైం పడుతుంది. ఈ టైంలో నేను వచ్చి జీడిపప్పుని యాడ్ చేసుకుంటాను. పేస్ట్ని అయితే నేను వాడనండి బిర్యానీలో. ఎందుకంటే అది కొంచెం మనకి ఒక్కసారిగా తింటే రెండోసారికి మనకి ఎగుటు పుట్టేస్తుంది అంటారు కదా, అలా అయిపోతుంది. ఇలా మనం పప్పులుగా వేసుకుంటేనే మధ్యలో జీడిపప్పు ముక్కలు కూడా మనకు తగులుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో వేసుకుంటే జీడిపప్పు ఎక్కువగా రంగు రాదండి, అంటే కొంచెం బ్లాక్గా అయిపోద్ది ముందరే వేసుకుంటే. అందుకని నేను ఇలా ఉన్నప్పుడు ఆనియన్స్ని ఎప్పుడు యాడ్ చేసుకుంటాను. అప్పుడైతే అవి కూడా ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇంకా మనం మసాలాలు వేసుకునే టైం వచ్చేసిందండి. ఇంకా మొత్తం మనం ముందరే రెడీ చేసుకొని ఉండాలి. అప్పటికప్పుడు మనం ఎత్తుక్కోవాలంటే కాదండి అది. ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేస్తున్నాను. ఈ కప్పుతో నాకు కప్పు పట్టిందండి. మసాలా ఎక్కువ ఉంటేనండి టేస్ట్గా ఉండేది. నేను ఇలాగే చేసుకుంటాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అయితే ఒక 4-5 సరిపోతాయి. ఎందుకంటే మళ్ళీ మనం కారం వేస్తాం కదండి, మొత్తం ఎక్కువ అయిపోతాయి కారం. అందుకని ఒక 4-5 మనం వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి మనము. టమాటాలు కూడా సన్నగా. మెయిన్ ఏంటంటే మనకు ఎర్రగడ్డలు ఇవన్నీ బాగా వేగాలంటే ఎర్రగడ్డల్ని మనం సన్నగా తరుక్కోవాలండి, వీలైనంత సన్నగా తరుక్కోవాలి. టమాటాలను కూడా అంతే. చూడండి, నేను టమాటాలు యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు. ఇప్పుడు నిమ్మకాయని పిండుకుంటున్నానండి.
నిమ్మకాయ హాఫ్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే మనం పెరుగు కూడా దీంట్లో యాడ్ చేస్తాం కాబట్టి మరి పుల్లగా అయిపోతుందండి. ఇప్పుడు పెరుగేసుకోవాలండి. దీంట్లో పెరుగు హాఫ్ కప్ తీసుకున్నానండి నేను. మిరప్పొడి అండి, మిరప్పొడి చూసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి, లేకుంటే కారం ఎక్కువైపోతుందండి. కొంచెం కారం తగ్గినా పర్వాలేదండి, కారం ఉప్పు తగ్గినా పర్వాలేదు, కానీ ఎక్కువ అయితే మటుకు తినలేమండి. ఉప్పును కూడా మనం చూసేసుకోవాలి. కావాలంటే లాస్ట్ మూమెంట్లో మనం అయినా చెక్ చేసి వేసుకోవచ్చండి, కానీ ఎక్కువ అయిపోతే మటుకు తగ్గించడం చాలా కష్టం. అసలు తగ్గించలేము కూడా, ఇంకా నోట్లో పెట్టడానికి పనికి రాదండి. నేనైతే ఆ తప్పుని చాలాసార్లు చేస్తున్నాను. అదేంటో అండి నాకు తెలియదు, ఉప్పు ఎక్కువ పడిపోద్ది నా చేత్తో. అలా చాలాసార్లు భయపడి తిట్టించుకొని తగ్గించుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే కొంచెం వేసుకుంటానండి, తర్వాత చూసి మళ్ళీ వేసుకుంటాను కావాలంటే. ఇప్పుడు దీంట్లో నేను రొయ్యల్ని వేస్తున్నానండి. రొయ్యల్ని మనం నీట్గా కడిగి వలిచేసి లోపల ఒక నరం లాంటిది ఉంటుందండి, అది కూడా కట్ చేసి తీసేయాలి. తీసేసి ఉప్పు పసుపుతో బాగా కడుక్కున్నానండి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో నుంచి మనకు వాటర్ ఫామ్ అవుతుందండి బాగా, చూడండి. దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి మనము ఎసరుకు వేసే వాటర్ని కొంచెం తగ్గించుకోవాలండి. చూడండి ఎంత వాటర్ ఉందో. ఇప్పుడు దీంట్లో నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను మామూలుగా ఎవరైనా మామూలుగా బిర్యానీకి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తారు కదా, ఇప్పుడు 4 గ్లాసు రైస్ వేసామంటే ఇంకా 8 గ్లాస్ వాటర్ వేయాలి. కాబట్టి దీంట్లో ఇప్పుడు వాటరు బాగా ఫామ్ అవుతుంది కాబట్టి మనం 7 వేసుకున్నా పర్వాలేదు. బియ్యాన్ని బట్టి ఒక్కొక్క బియ్యం త్వరగా ఉడికిపోతుందండి, ఒక్కొక్క బియ్యం త్వరగా ఉడకదు, కాబట్టి మనం అలా చేసుకోవాలి. చూడండి నేను ఈ మధ్యలో పెరుగు పచ్చడి, గోంగూర పచ్చడి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి నీళ్ళు కూడా బాగా మసలుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం బియ్యాన్ని వాష్ చేసి పెట్టుకొని ఉంటాం కదా ముందరే, దాన్ని మనం ఇప్పుడు దీంట్లో వేసుకోవాలండి. అదే చెప్తున్నాను కదా, ఇంకా 4 గ్లాసు బియ్యానికి రైస్కి ఇంకా 4 గ్లాస్ వాటర్ అండి, 8 గ్లాస్ వాటర్ అండి టోటల్గా. కాకపోతే మనం దీంట్లో వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం ఇంకా 7.5 అయినా లేకుంటే మనం 7 అయినా వేసుకోవచ్చు, అంటే మన రైస్ని బట్టి అలా చేసుకోవాలి, చూసేసుకోవాలండి. నేను చేసే మటుకు రైస్ బాగుంటుందండి, అంటే మరీ మెత్తగా అయిపోదు, మరి పచ్చిగా ఉండదు, ఈక్వల్గా వచ్చేస్తుంది. నాకు అలవాటు అయిపోయిందండి. ఫస్ట్లో అయితే నాకు అసలు వంటలే వచ్చేవి కాదు. నేను మాకు విడిగా వచ్చిన తర్వాత నేను ఇంకా వంటలు ఫస్ట్లో మొత్తం పోయేవి. చూడండి ఇప్పుడు దమ్కి పెట్టేశాను నేను. తర్వాత చాలాసార్లు తిట్టేవారు మా హస్బెండ్ కూడా. తర్వాత నేను వంటలు ఎంత ఎక్స్పెక్ట్ అయ్యానంటే అంతగా నేను చాలా రుచిగా చేస్తానండి వంటలు. బిర్యానీలో అయితే అసలు తగ్గేదేలే. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. నేను దమ్ బిర్యానీ వాటిని అంతగా లైక్ చేయనండి, ఎక్కువగా నాకు ఇలా చేసుకుంటేనే ఇష్టం. అది దాంట్లో ప్రాన్స్ బిర్యానీ అంటే ఇంకా చాలా ఇష్టం అండి. చూడండి ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందాం.
మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు చూడండి బిర్యానీ దమ్ అయిపోయింది. చూడండి ఎంత అన్నం అయితే పొడి పొడిగా ఉందో. యమ్మీ యమ్మీ ప్రాన్స్ బిర్యానీ రెడీ. ఓకేనండి, బాయ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.